లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు. అల్లు అర్జున్ అరెస్టుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు బాధాకరమని, ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్పై BNS 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. తాజాగా అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు బాధాకరమని, ప్రతి దానిలో చంద్రబాబు నాయుడు హస్తం ఉంటుందని పేర్కొన్నారు. సినిమా ఎలా ఉంది చూడటానికి అల్లు అర్జున్ వెళ్ళాడు. అయితే అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు అక్కడ ఏర్పాట్లు చేయని ప్రభుత్వానికి తప్పు. ఏ తప్పు చేయని అల్లు అర్జున్ను అరెస్టు చేశారని లక్ష్మీ పార్వతి అన్నారు. రాజమండ్రి పుష్కరాల్లో కందుకూరులో ఘటన సమయంలో చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్టు చేయాలని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు, అక్కడ ఆయన శిష్యుడు ఉన్నారు. 2 రాష్ట్రాల్లో రాక్షస పాలన సాగుతోందని లక్ష్మీ పార్వతి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.